విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్మన్, విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారితో పాటు మరో 12 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో పురంధేశ్వరి బీజేపీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికమైన శ్రీ విజయ విశాఖ డైరీ పాడి పరిశ్రమ ఎంతగానో అభివృద్ది చెందిందని, రైతుల సంక్షేమం కోసం స్వర్గీయ ఆడారి తులసీరావు ఏర్పాటు చేసిన విశాఖ డైరీ ద్వారా రైతులకు చేసిన సేవలు అభినందనీయమని పురంధేశ్వరి కొనియాడారు. వేలాది మంది రైతులతో కూడిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ మరియు డైరెక్టర్లు బీజేపీ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం కోసం, వారి అభివృద్ది కోసం బీజేపీ ఎంతగానో కృషి చేస్తోందంటూ ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం బీజేపీ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, అనకాపల్లి అధ్యక్షులు పరమేశ్వరరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి తోడ్పాటునిస్తూ పెద్ద డైరీగా విస్తరించినటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆమోదించి వారి పార్టీలో చేరినందుకు నేను వారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ వెళ్ళవలసింది ఆ దృష్ట్యా మేము ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి తోడ్పాటునిస్తూ పెద్ద డైరీగా విస్తరించినటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆమోదించి వారి పార్టీలో చేరినందుకు నేను వారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ వెళ్ళవలసింది ఆ దృష్ట్యా మేము ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అలాగే ఆనంద్ గారితో పాటు మా ఎలిమెంటరీ చైర్పర్సన్గా ఉండి వాళ్ళ అక్కగారు రమాకుమారి గారు పార్టీలో చేరటం ఏదైతుందో దానికి కూడా నేను స్వాగతిస్తున్నా. అలాగే బోర్డు డైరెక్టర్ గా ఎవరైతే ఉన్న రెడ్డి రామకృష్ణ గారు చాలా సీనియర్ నాయకులు, రాజకీయ అనుభవం, ఆయన పార్టీలో చేరడానికి స్వాగతిస్తున్నాం. అలాగే కాళ్ళ కాపయ్య గారు, కాటమయ్య గారు, అలాగే శ్రీరంరెడ్డి సత్యనారాయణ గారు, సున్నాని గారు, అలాగే చిటికల రమాకుమారి గారు, రాజకుమారి గారు, శ్రీరంరెడ్డి సూర్యనారాయణ గారు, అలాగే సరగడం శంకర్రావు గారు, దాడి పవన్ కుమార్ గారు, సుందరపు గంగాధర్ గారు, అలాగే అడారి చిన్న గారు, ఎక్స్ జెడ్పీటీసీ మెంబర్, వీళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వీళ్ళతో పాటు అనేక మంది పార్టీలో చేరారు. విశాఖ డైరీ కింద సుమారు 3.5 నుంచి 4 లక్షల మంది రైతులు ఇవాళ పాలు ఇచ్చి డైరీ ఆధారంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయంతో పాటు వాళ్ళకి అధికంగా రాబడి రావడానికి స్వర్గీయ అడ్డారి తులసీరావు గారు చేసిన కృషి ఏదైతే మన ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి రైతుని గుండె కదిపి మీరు కేవలం వ్యవసాయమే కాదు మరింతగా పాడి ద్వారా మీకు పెద్ద లాభాలు వస్తాయని చెప్పి విశాఖ డైరీని ఆయన ఏ విధంగా ప్రారంభించి అంచెలంచెలుగా దేశంలోనే అతిపెద్ద కోఆపరేటివ్గా మార్చి సుమారు 3 లక్షల పైగా రైతుల్ని దాని మెంబర్స్గా చేర్చి అలాగే అనేక మంది సుమారు 9 లక్షల లీటర్ల పాలని సేకరించే ఒక అతిపెద్ద సంస్థగా మార్చి అటు గుజరాత్లో అమూల్ ఏదైతే ప్రభంజనాన్ని సృష్టించిందో దానికంత పెద్ద ప్రభంజనాన్ని విశాఖ డైరీ, శ్రీ విజయ విశాఖ డైరీ కారణంగా చేయడం జరిగింది. కనుక ఆ యొక్క అంతమంది రైతులకు రిప్రజెంటేటివ్ అనే 12 మంది డైరెక్టర్స్, ఒక్కొక్క డైరెక్టర్స్ కింద సుమారు 20-30 వేల మంది రైతులు ఉంటారు. కనుక ఇంతమంది ఎవరైతే నాయకత్వం ఇస్తున్న అందరూ పార్టీలో చేరటం మేము నిజంగానే స్వాగతిస్తున్నాం. కనుక ఈ యొక్క శుభ సందర్భంగా మా పార్టీ సంబంధించిన జిల్లా అధ్యక్షులు, విశాఖ పట్టణ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి గారు, అలాగే మా రూరల్ జిల్లా అనకాపల్లి అధ్యక్షులు శ్రీ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారు, అలాగే ఇతర పెద్ద నాయకులు ముఖ్యంగా మా పురంధరేశ్వరి గారు, నేను మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తానో తెలియదు, వెంటనే జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళు రాజమండ్రి వచ్చి ఇక్కడ చేరటం జరిగింది.
నిజంగా అయితే విజయవాడలో చేరాలని చెప్పి అనుకోవడం జరిగింది. లేకపోతే పెద్ద ఎత్తున అనకాపల్లి విశాఖపట్నం సమావేశం పెట్టి అందరి సమక్షంలో చేరాలని చెప్పి అనుకున్నాం. కానీ ఒక మంచి సందర్భం, మంచి నాయకులు, అలాగే అటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. త్వరలోనే ఆ విధంగా కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పి నేను ఆనంద్ గారిని కోరుతున్నాను.